Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈరోజు మీ ముందుకు మరికొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో రావడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి రైట్. ఇక ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మీ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఏ కంటెంట్ ఛానల్కి యాడ్ చేసినా మీకు తెలుస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో శ్రీనివాస అకాడమీ యాప్లో ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీకి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ ఈ లోగోతో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ద రైట్ వే టు సక్సెస్ అని కనిపిస్తుంది మనకు. సో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ లోగోతో ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీ కోర్సులకు సంబంధించిన క్లాసెస్ లభ్యమవుతూ ఉంటాయి. ఇక చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు, తెలంగాణ టెట్కి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 సిలబస్ అవైలబుల్ ఉందా సార్ అంటున్నారు. సో అది రైట్ నవ్ అయితే అవైలబుల్ లేదండి. మే 15th నుండి మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో మన యాప్లో స్పెషాలిటీ ఏమిటి అంటే ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ తెలంగాణకు సంబంధించి బైలింగ్వల్ బోత్ మీడియా, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అవైలబుల్ ఉండబోతుంది. ఇప్పుడు లేదు, రెడీగా ఉండబోతుంది మే 15th నుండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్దామండి. నేను జస్ట్ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్లో నుండి కొన్ని మాత్రమే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. యాజ్ ఇట్ ఈజ్ అవే క్వశ్చన్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం రైట్. చూడండి, ఈరోజు ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్ మన ఫస్ట్ క్వశ్చన్ అండి. x³ + 2x² + px + q x+1 మరియు x-1 కారణాంకములు అయిన p, qల విలువలు. ఇంగ్లీష్ మీడియంలో చూడండి, ఇఫ్ x+1 and x-1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x³ + 2x² + px + q, then the values of p, q are. So whenever x+1 is a factor, according to the factor theorem, f of -1 is equals to 0. x-1 is a factor, according to the factor theorem, f of 1 is equals to 0. Okay, x+1 ఫ్యాక్టర్ అవ్వాలి అంటే దీనికి శూన్యము 0 ఏదైతే ఉందో దీని వద్ద ఆ ప్రమేయపు విలువ, ఆ సమాసపు విలువ కనుక్కుంటే 0 రావాలి. దట్ ఈస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ 2 × -1 ప్లస్ p × -1 ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 0, -1 ప్లస్ 2 -p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇదేమవుతుందో చూడండి, అటువైపు తీసుకెళ్తే p - q ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. pqల విలువలు మనకు ఆప్షన్స్లో ఇచ్చారు. p - q చేస్తే 1 ఎక్కడ వస్తుందో చూడండి. ఇది p విలువ, ఇది q విలువ, p - q 1 రావట్లేదండి. ఇది p విలువ, ఇది q విలువ, p - q చేస్తే 1 వస్తుంది. ఓకే రైట్, ఇది సెకండ్ ఆప్షన్లో ఉందండి. ఇంకా పర్ఫెక్ట్గా p, qల విలువలు కనుక్కోవాలి అంటే x-1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని కూడా ఉపయోగించి అక్కడ కూడా p, q రిలేషన్స్తో మరొక ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు p, qల ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలుస్తాయి. బట్ మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదండి, దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇఫ్ ఎనీ అదర్ ఆప్షన్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైయింగ్,
If any other option is also satisfying, then we have to go to concept. రైట్? సాధ్యమైనంత వరకు ఏ స్టెప్లో ఆన్సర్ వస్తే ఆ స్టెప్లో ఆన్సర్ చేసేయాలండి. రైట్? 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే రేఖ 3x మైనస్ ay ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 రేఖకు లంబంగా ఉంటే ఏ విలువ ఎంత? If the straight line 2x plus 3y plus 4 is equals to 0 is perpendicular to the line 3x minus ay plus 5 is equals to 0, then the value of a is, ఏమన్నారో చూడండి, these are the two straight lines perpendicular to each other. One of the line is 2x plus 3y plus 4 is equals to 0. How to find its slope? స్లోప్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అండి, -2/3. ఒక్కసారి మీకు ఇదేమైనా డౌట్ వచ్చిందనుకోండి, 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, 3y ఈజ్ ఈక్వల్స్ టు -2x -4, y ఈజ్ ఈక్వల్స్ టు -2/3 ఇంటూ ఎక్స్ ప్లస్ -4/3. It is in the form of y is equals to mx plus c. ఓకే, అంటే m ఏముందో చూడండి, -2/3. It is obtained by writing minus coefficient of x by coefficient of y. అది గుర్తుంచుకోండి. ఎందుకు వచ్చింది అంటే అందుకు వచ్చింది. రైట్? సో అనదర్ లైన్ ఈజ్ 3x minus ay plus 5 is equals to 0. Slope of this line will be minus x coefficient by minus y coefficient. Sorry, minus x coefficient by y coefficient. That is -3/a. Whenever two lines are perpendicular to each other, relation between their slopes, product of slopes is equals to -1. దీనికి ప్రూఫ్ మన యాప్లో ఉందండి. ఎందుకు వచ్చింది అనేది డీటెయిల్డ్గా అక్కడ మనం డిస్కస్ చేసాం. ఇక్కడైతే ఇది చాలండి. -2/3 ఇంటూ -3/a ఈజ్ ఈక్వల్స్ టు -1 కదండి. మైనస్ మైనస్ ప్లస్ కదా, ఈ మైనస్ అలాగే ఉంటుంది. 3 గెట్స్ క్యాన్సిల్డ్. a ఈజ్ ఈక్వల్స్ టు -2. a ఈజ్ ఈక్వల్స్ టు -2 కెన్ బి సీన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి ఇది. జస్ట్ పర్పెండిక్యులర్ లైన్స్కి స్లోప్స్ రిలేషన్ తెలిస్తే చాలు. రైట్? లిమిట్ x tends to 1, x minus 1 by under root x plus 3 minus 2. Limit x tends to 1, x minus 1 by root of x plus 3 minus 2. లిమిట్స్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇచ్చిన x లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలండి. వైల్ సబ్స్టిట్యూటింగ్ ద లిమిట్, న్యూమరేటర్ 0, డినామినేటర్ 1 plus 3 4, under root 4 is 2, 2 minus 2 0. ఇలాంటి సందర్భంలో ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి ఇది ఆన్సర్ అవ్వకూడదండి. మ్యాథమెటిక్స్లో ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇలాంటి ఫామ్తో ఎండ్ అవ్వదు. దోస్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్. x minus 1 by under root x plus 3 minus 2 into root x plus 3 plus 2 by root x plus 3 plus 2. Divide and multiplied by the conjugate of the denominator. This is limit x tends to 1, numerator x minus 1. This is root of x plus 3 plus 2. Denominator a minus b into a plus b. That is a square minus b square. a square minus b square అండి. రైట్? x plus 3 minus 4 is nothing but x minus 1 gets cancelled. మనకు డినామినేటర్లో న్యూమరేటర్లో 0 రావడానికి కారణమైన టర్మ్స్ గెటింగ్ క్యాన్సిల్డ్. ఇప్పుడు లిమిట్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. రూట్ ఆఫ్ 1 plus 3 plus 2, రూట్ 4 అంటే 2 plus 2 which is equals to 4. అదర్వైజ్ ఇది లెందీగా ఫీల్ అయితే, ఇది అర్థం కాకపోతే, ఓకే, ఇది గుర్తు రాకపోతే, దెర్ ఈస్ వన్ మోర్ మెథడ్ ఫర్ సచ్ లిమిట్స్. x minus 1 by x plus 3
minus 2 is 0 by 0 form. This is indeterminate forms. ఇలాంటి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ లిమిట్స్ అన్నింటికి సంబంధించి మోడల్ వైజ్ క్వశ్చన్స్ మన యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఇక్కడ జస్ట్ అందులో ఒక మోడల్ వచ్చింది కాబట్టి దాని గురించి డైరెక్ట్గా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి ఎలా చేయాలనేది చూద్దామండి. బై ఎల్ హాస్పిటల్ రూల్, లోస్పిటల్ రూల్ అంటారు. వాట్ ఇట్ సేస్, whenever you are getting indeterminate form means numerator 0, denominator 0, numerator infinity, denominator infinity, these are called two indeterminate forms. I am not saying that these are only indeterminate forms. అట్లా ఇండిటర్మినేట్ ఫార్మ్స్ 7 ఉంటాయండి. సో అందులో ఇదొకటి. ఏం చెప్తుంది ఎల్ హాస్పిటల్ రూల్ అంటే, డోంట్ అప్లై ద లిమిట్ ఫర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డైరెక్ట్లీ whenever you are getting 0 by 0 form. Differentiate the numerator separately. X minus 1 derivative is 1. Denominator root of x plus 3 derivative 1 by 2 root x plus 3. Inner function derivative 1 minus 2 derivative is 0. Now apply the limit 1 by 2 root of 1 plus 3. 1 plus 3 4 root 4 2. 2 into 2 4 goes to numerator. Yes, second step లో మన ఆన్సర్ చూడండి. సో లిమిట్స్ ఇంత లెందీగా చేయాల్సిన అవసరం లేదు. ఇండిటర్మినేట్ ఫార్మ్స్కి సంబంధించిన వర్కింగ్ రూల్స్ నేర్చుకుంటే లిమిట్స్లో నుంచి వచ్చే బిట్ మిస్ అవ్వదండి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదండి ఇంకా. సో వాటిని ఇండిటర్మినేట్ ఫార్మ్స్ టైప్స్ వైజ్గా డివైడ్ చేసుకొని ఆ మోడల్స్ డిస్కస్ చేసుకుంటే అంతే, లిమిట్స్ నుంచి ఒక బిట్ కవర్ అయిపోయినట్టే, మీకు కంటిన్యూటీ నుండి ఒక బిట్ కవర్ అయిపోయినట్టే, జస్ట్ బై లెర్నింగ్ 7 ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఓకే, 4, -7, 1, -5ల గుండా పోవు సరళ రేఖ, నిరూపకాక్షాలపై చేయు అంతరఖండాలు, ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దీస్ 2 points on the coordinate axis. చూడండి, where we can see 4, -7, 4, -7 somewhere here. This is 4, -7 and 1, -5, 1, -5 somewhere here. This is 1, -5. Both are in the 4th quadrant only. This is a straight line passing through these 2 points. This is a straight line passing through these 2 points. This is a straight line intersecting x-axis at capital A, y-axis at capital B. ఇప్పుడు క్యాపిటల్ ఏ పాయింట్లో x కోఆర్డినేట్, క్యాపిటల్ బి పాయింట్లో y కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. Treating this as x1, y1, this as x2, y2. So 2-point form of a straight line, y minus y1 is equals to y2 minus y1 by x2 minus x1 into x minus x1. So y plus 5 is equals to y2 minus y1 minus 2 by x2 minus x1 into x minus x1. Okay, do observe that 2x plus 3y, this is 15, minus 2x bringing this side, 3y, this is 15, which is equals to minus 13. Both sides dividing by minus 13. 2x by minus 13 plus 3y by minus 13 is equals to 1. X by minus 13 by 2 plus y by minus 13 by 2. 3 is equals to 1.
So it is looking like x by a plus y by b is equals to 1. A is called x-intercept, b is called y-intercept. Minus 13 by 2 comma minus 13 by 3. ఓకే, ఇదండి. నెక్స్ట్ cos theta by 1 minus sin theta plus cos theta by 1 plus sin theta is equals to 4. No, సాధించగా వచ్చు theta విలువ. The solution of this equation అండి, ఇండైరెక్ట్గా solution of this equation, just it is enough to simplify. 1 plus sin theta is equals to 4. LCM is 1 minus sin square theta. Numerator cos theta taken out common. 1 plus sin theta plus 1 minus sin theta is equals to 4. However, theta is not 90 degrees. If theta is equals to 90 degrees, what will be happening? 1 minus sin 90 is 1. Something by 0, infinity. Infinity plus something won't be 4. ఇక్కడ ఫైనైట్ వాల్యూ వచ్చిందంటే ఇక్కడ theta not equals to 90 degrees. 2 cos theta is equals to 4 cos square theta. 2 2s, 1 time cos cancelled. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే రైట్ ఉంది మనకు, బికాస్ ఆఫ్ theta not 90 degrees. If theta is 90 degrees, cos 90 is 0. 0 and 0 cannot be cancelled at both sides, but theta is not 90 degrees. Here it is cos theta is equals to 1 by 2. Theta is equals to 60 degrees. Okay, theta is equals to 60 degrees. మీకు ఇదంతా ప్రొసీజర్ అర్థం కాలేదనుకోండి, ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. 4 ఎక్కడ వస్తుందో ట్రై చేయండి. 0 cos 0 1 అండి, 1 minus sin 0 1 అండి, cos 0 1 అండి, 1 plus sin 0 0, 1 plus 1 4 అయితే కాదు కదా, రూల్డ్ అవుట్. 45 degrees రూట్ 2s ఇన్వాల్వ్ అవుతాయి, కానీ రైట్ సైడ్ ప్యూర్లీ ఇంటిజర్, రూట్ 20 ఇరేషనల్ నెంబర్, ఇట్ కెనాట్ బి ఆన్సర్. మిగిలిపోయింది 60 degrees. అంటే ఒక్కొక్కసారి మనకు ఓవరాల్గా చాప్టర్ మీద గ్రిప్ ఉంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా ఆన్సర్ని గెస్ చేయొచ్చు. ఎలిమినేషన్ ప్రొసీజర్ చేశాము ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్యాపిటల్ ఏ x,2, క్యాపిటల్ బి -3,4, క్యాపిటల్ సి 7,-1, బిందువులు సరేకియాలైన x విలువ ఎంత అంటే దీస్ ఆర్ ద పాయింట్స్. క్యాపిటల్ ఏ x,2, క్యాపిటల్ బి -3,4, capital C 7,-1 are collinear points. They lie on the same straight line. Then what is the value of x? Here, while finding slope of AB bar, finding slope of BC bar, we get slope of the same straight line. మరి ఒక స్ట్రైట్ లైన్కి ఒక స్లోప్ కంటే ఎక్కువ స్లోప్స్ ఉండవు కదండి, ఒకటే వాల్ ఉంటుంది కదండి. ఏబి బిందువులను ఉపయోగిస్తే వచ్చిన వాలు, బీసీ బిందువులను ఉపయోగిస్తే వచ్చిన వాలు ఒకే రేఖ వాలులను సూచిస్తాయి కాబట్టి అవి ఈక్వల్ అవ్వాలి. స్లోప్ ఆఫ్ ఏబి బార్ x1 y1 x2 y2, 2 పాయింట్స్ తెలిస్తే స్లోప్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా 4 - 2 y2 - y1 by x2 - x1 is equals to slope of BC -1 - 4, 7 -half -3. Right? This is 2 by -3 - x -5 by 10 అండి. క్యాన్సిల్ చేస్తే 2 -4 is equals to, or else 4 is equals to మైనస్తో మల్టిప్లై చేస్తే 3 + x, x is equals to 1 అండి. x is equals to 1 can be seen in option 4. Just we have used
స్లోప్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్ వెన్ 2 points ఆర్ ప్రొవైడెడ్. అంతేనండి, అంతకంటే ఏమీ చేయలేదు. 3, -6, -12, -24 శ్రేణిలోని 9 పదాల మొత్తము 9, 11, 13 శ్రేణిలోని n పదాల మొత్తానికి సమానమైన n విలువ. ఇఫ్ ద సమ్ ఆఫ్ 9 టర్మ్స్, ఇక్కడ 9 టర్మ్స్ అన్నాడు కానీ మొదటి అని మెన్షన్ చేయాలండి, లేకపోతే క్వశ్చన్ రాంగ్ అని మనం ఆర్గ్యూ చేయొచ్చు. We don't have particular formula to find sum of n terms in either in GP or in AP. We have a formula for sum of the first n terms in both GP and AP. Right? So 3, -6, -12, -24. 3, -6, 12, -24, so on. GP. A is equals to 3, R is equals to T2 by T1, which is -2. 9, 11, 13, so on. AP. A is equals to 9, D is equals to 11 minus 9, 2 అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ S9 is equals to right hand side SN. This is in GP. This is in AP అండి. GP S9, AP S9. What is SN in GP? SN in GP A into 1 minus R power n by 1 minus R. Okay. So this is A అంటే 3, 1 minus R power n by 1 minus R. AP, SN in AP, n by 2 into 2A plus n minus 1 into D అండి. ఇది ఫార్ములా. SN in AP, n by 2 into 2A plus n minus 1 into D అండి. ఇది యూస్ చేశాను. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 power 9 ఈజ్ 512 plus 1, 513. Denominator this and gets cancelled. So 513 is equals to right hand side n by 2 into 18 minus 2, 16 plus 2n. 2 1s, 2 8s, this. n into 8 plus n. వెరిఫికేషన్ అండి. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం కంటే వెరిఫికేషన్, ఇక్కడ 3 రావాలి అంటే n వాల్యూ 19, 27. ఎస్, 9 into 7th 63 కదండి. 20 తీసుకుంటే 20 plus 28, 3 రాదు. 15 తీసుకుంటే 15 into 23, 3 రాదు. 10, 18 ఎండింగ్ విత్ 3 నెంబర్ అయితే రాదు. సో వెరిఫికేషన్ n is equals to 19 అండి. నెక్స్ట్ ప్రాబ్లం, 1, 3 బిందువు గుండా పోతూ 3x minus 2y is equals to 7 రేఖకు లంబంగా ఉండే రేఖ. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 3 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 3x minus 2y is equals to 7. ఓకే, చూడండి. దిస్ ఈస్ given straight line 3x minus 2y is equals to 7. This is perpendicular line. This is passing through the point 1, 3. ఇప్పుడు ఈ రెడ్ కలర్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకు ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్స్లో ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద కండిషన్, ఇది ఇక్కడ తీసుకొని మధ్యలో ప్లస్ చేస్తే ఏ లైన్ అయితే వస్తుందో అదే ఆన్సర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 కావాలి అంటే XY కోఎఫిషియన్స్ ఇంటర్చేంజ్ అవుతూ మధ్యలో సైన్ చేంజ్ అవ్వాలి. ఇది 2x, ఇది 3y, మధ్యలో ప్లస్. 2x plus 3y ఎక్కడుందో చూడండి. సారీ, ఇది కాదండి, ఇదండి ఆన్సర్. ఇంకా వేరే అయ్యే ఛాన్సే లేదు. సార్ నాకు సడన్గా గుర్తు రాలేదు. వన్ మోర్ కండిషన్, 1, 3 పాయింట్ నుండి అయితే పాస్ అవ్వాలి కదా.
1,3 పాయింట్ని తీసుకెళ్ళి ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 3, 2 + 9 11, ఇక్కడ 11 ఉండాలండి. 2 + 9 11, ఇంకెక్కడొచ్చే ఛాన్స్ లేదు చూడండి. ఓకే, ఇంకెక్కడ రాదు, ఎందుకంటే పర్పెండిక్యులర్గా ఉండే లైన్ అదేనండి. ఈ గొడవంతా ఎందుకు? మనం ఆన్సర్ చేయాలి అంటే దీనికి స్లోప్ ఏంటండి? -3/-2 అంటే 3/2. వాట్ విల్ బీ ఇట్ స్లోప్? ఇది m1 అనుకుందాం. m2, దీనిని రివర్స్ రాసి సైన్ చేంజ్ చేయాలి. వీఆర్ హ్యావింగ్ ఏ స్లోప్ అండ్ పాయింట్. స్లోప్ పాయింట్ ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. y - y1 = m × x - x1. y - 3 = -2/3 × x - 1. 3y - 9 = -2x + 2. 2x + 3y = 11 అండి. ఇది ఆన్సర్ అండి. సో కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా గుర్తుపట్టొచ్చండి. ఓకే, x³ + 3x² + 3x + 9 యొక్క కారణాంక విభజన చేయాలి అంటే కారణాంకాలు చేయడం తెలిస్తే ఓకే, లేదంటే ఆప్షన్స్ని మల్టిప్లై చేయండి, గుణించండి, సూక్ష్మీకరించండి, ఇది ఎక్కడొస్తుందో చూడండి. బట్ వెరీ ఈజీ టు ఫ్యాక్టరైజ్. గతంలో డిఎస్సిలో అడిగిన ప్రశ్న అండి. నేను ఈజీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోలేదండి, గత డిఎస్సిస్లో అడిగిన క్వశ్చన్ ఇది. 3 × x + 3, x + 3 × x² + 3. ఫస్ట్ ఆప్షన్. లేదు నాకు ఐడియా రాలేదు సార్, కారణాంకాలు తీయడం కూడా రాదు అంటే పుట్ x = 1. x = 1 అంటే క్వశ్చన్లో ఉన్నది 1 + 3 + 3 + 9 అవుతుంది, అది 16 అవుతుంది చూడండి. ఆప్షన్స్లో కూడా x = 1 ఇవ్వండి. ఆప్షన్స్లో x = 1 ఇస్తే 1 + 3 4 × 4 16 ఇక్కడ వచ్చింది. ఇక్కడ 1 + 3 3 64, ఇది కాదు. 1 + 3³ 28 × 2 56, ఇది కాదు. 1 + 2 3 × 4 12, ఇది కాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో డెడ్ ఈజీ క్వశ్చన్స్ అండి, గతంలో అడిగిన క్వశ్చన్స్. గతంలో అంటే సిలబస్ డిఫరెంట్గా ఉండేది కాబట్టి ఇలా ఇచ్చాడు, ఇలాగే ఇస్తారన్న గ్యారంటీ లేదు. జస్ట్ మీకు ఒక ఐడియా, మీరు ప్రిపేర్ అవుతున్న టైంలో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి, మనం ఎంతవరకు చేయగలుగుతున్నామో అని చూసుకోవడానికి మాత్రమే. రైట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇంకా మీ కోర్సులకు సంబంధించిన వీడియో క్లాసెస్, కాన్సెప్చువల్ క్లాసెస్, ప్రాబ్లమ్స్, డిఫరెంట్ మోడల్స్, సింగిల్ ప్రాబ్లం హౌ టు సాల్వ్ ఇన్ డిఫరెంట్ మోడల్స్, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా శ్రీనివాస అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయండి. సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేశారు అక్కడ, అవి వినండి. ఎస్పెషల్లీ ఏపీ డిఎస్సి వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎవ్రీడే మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి అనే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ మీద ఈవినింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంటెంట్ అండ్ మెథడాలజీ. కంటెంట్ అయితే బైలింగ్వల్, మెథడాలజీ అయితే తెలుగు మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంది. రైట్. ఎస్జిటి, తెలంగాణ ఎస్జిటి వాళ్ళకి, టెట్ వాళ్ళకి, అంటే టెట్ వాళ్ళకంటే జస్ట్ చాలా తక్కువ టైం ఉండొచ్చు, ఎవరికైనా అవసరమైతే చెప్తున్నాను. మే 15th నుండి అందుబాటులో ఉండే అవకాశం ఉందండి. అది కూడా బైలింగ్వల్ ఉంటుంది. మెథడాలజీ ఓన్లీ తెలుగు మీడియం, కంటెంట్ బైలింగ్వల్ అండి. ఓకే. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, మీ కోర్సులను పర్చేస్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలకు అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.